అనగనగా సింగవరమనే గ్రామంలో లచ్చవ్వ అనే ముసలమ్మ ఉండేది. లచ్చవ్వ ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని చెకుముకురాళ్లతో చితుకులు వేసి మండించి నిప్పు చేసేది. దాన్ని అలాగే కర్రలు వేస్తూ నిప్పు ఆరనివ్వకుండా ఉంచేది. ఆ కుంపట్లో ఎప్పుడూ నిప్పు మండుతూనే ఉండేది. ఆ ఊళ్ళో అందరికీ అదే నిప్పు ఆధారం. ఆ ఊరి జనమందరూ లచ్చవ్వ దగ్గరకు వచ్చి, లచ్చవ్వా, కాస్త నిప్పిస్తావా అని అడిగి నిప్పు పట్టుకుని వెళ్ళి వంట చేసుకునేవారు. లచ్చవ్వ దగ్గర ఒక కోడి కూడా ఉండేది. అది ప్రతిరోజు తెల్లవారుజామున లచ్చవ్వ గుడిసె మీదకు ఎక్కి కొక్కొరొక్కో అని కూసేది. ఊరందరూ లచ్చవ్వ కోడి కూసింది, తెల్లవారిపోయింది అని లేచి తమ పనులు మొదలుపెట్టుకునేవారు. లచ్చవ్వ దగ్గర నిప్పు తెచ్చుకున్నందుకు బదులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అవ్వకి బియ్యం, పప్పులు, కాయగూరలు ఇచ్చేవారు. అలా లచ్చవ్వ జీవనం సాగిస్తూ ఉండేది. ఇలా కొన్నేళ్లు గడిచాయి. ఒకరోజు లచ్చవ్వకి ఒక దురాలోచన వచ్చింది. నా మూలంగానే ఊరిలో వాళ్ళంతా బ్రతుకుతున్నారు. నా కోడి కూయకుంటే వీళ్ళంతా ఎలా నిద్రలేస్తారు? నా కుంపటి లేకుంటే వీళ్ళెలా వంటలుండుకుంటారు? వీళ్ళ సంగతి చూద్దాం అనే అహంభావం వచ్చింది లచ్చవ్వకి. వచ్చిందే తడవుగా ఎవ్వరికీ చెప్పకుండా తన కోడి, కుంపటి తీసుకుని అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంది. మరునాడు కోడికూత వినపడలేదు. గ్రామస్తులంతా ఈరోజు కోడి కుయ్యలేదేంటి అని అనుకున్నారు. అలవాటు ప్రకారం అందరూ నిద్రలేచి తమ తమ పనులు చేసుకున్నారు. అవ్వ దగ్గరకు వెళ్ళి నిప్పు తెచ్చుకుందామని వెళ్తే అక్కడ లచ్చవ్వలేదు. ఈ అవ్వకేమైంది? చెప్పకుండా ఎక్కడికెళ్ళింది అని అనుకుంటారు. ఇక వాళ్లే చెకుముకీరాళ్ళు తెచ్చుకుని నిప్పు తయారు చేసుకుని వంట చేసుకున్నారు. లచ్చవ్వ అడవిలో చెట్టు కింద కూర్చొని, ఇవాళ మా గ్రామస్తులంతా ఎలా నిద్రలేచి ఉంటారు? ఎలా వండుకొని ఉంటారు అని ఆలోచిస్తూ తిండి తిప్పలు లేకుండా మాడిపోయింది. సాయంకాలమైంది. ఆ ఊరికి చెందిన మారయ్య అనే వ్యక్తి కట్టెల కోసం అడవికి వచ్చాడు. అతన్ని చూసిన లచ్చవ్వ, ఏమయ్యా, మన ఊరిలో జనాలకి తెల్లవారిందా? అందరూ లేచి వంటలు అవి చేసుకున్నారా అని లచ్చవ్వ అతన్ని అడిగింది. అప్పుడు మారయ్య గట్టిగా నవ్వి, ఓ సిత్తిక్కవ్వ, నీ కోడి లేకుంటే మాకు తెల్లవారదా ఏంటి? నీ కుంపటి లేకపోతే మేమెందుకు వంట చేసుకోం? నిప్పు చేసుకుని వంట చేసుకునేటప్పటికి కొంచెం ఆలస్యమైందంతే. నువ్వే ఈ అడవిలో వచ్చి కూర్చొని పొద్దున్నుంచి తిండి తిప్పలు లేకుండా మాడేవు. పోపో, పోయి వంట చేసుకుని తినిపో. ఇదిగో నా దగ్గర కాసిన కర్రలున్నాయి, తీసుకుని వెళ్ళి వంట చేసుకొని తిను అని మారయ్య చెప్తాడు. లచ్చవ్వకి బాగా బుద్ధొచ్చింది. ఇంటికి వెళ్ళి నిప్పు చేసుకుని వంట చేసుకుని తింటుంది. మరుసటి రోజు నుంచి ఈ అవ్వ నమ్ముకుంటే పనులన్నీ ఆలస్యమవుతున్నాయి, మనమే నిప్పు తయారు చేసుకుంటే పోతుంది అని గ్రామస్తులందరూ అనుకుంటారు. ఎవరికి వారే నిప్పు తయారు చేసుకోవటం మొదలు పెడతారు. ఎవ్వరూ తన దగ్గరికి నిప్పు కోసం రాకపోవటం, వాళ్లే నిప్పు తయారు చేసుకోవటం, ఇదంతా చూసి లచ్చవ్వ దిగులు పడిపోతుంది. వాళ్ల దగ్గర నుంచి వచ్చే బియ్యం, పప్పులు ఏమీ లేకుండా పోతాయి. ఎవరూ కూడా నేను లేకుండా ఏదీ జరగదు అని గర్వపడకూడదు. అయ్యవారు రాకపోతే అమావాస్య ఆగుతుందా అని లచ్చవ్వ మనసులో అనుకుంటుంది. అప్పటినుంచి లచ్చవ్వ తన ఆలోచనా ధోరణి మార్చుకుంది. అనగా అనగా రాజానగరం అనే గ్రామంలో పెద్దమ్మవారి గుడి ఒకటి ఉండేది. ఆ దేవత కోరిన కోర్కెలన్నీ తీరుస్తుందని అందరికీ నమ్మకం. దాంతో చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా ఆ గుడికి జనం వస్తూ ఉండేవారు. ప్రతి పండుగకు పురవీధులలో అమ్మవారిని ఘనంగా ఊరేగించడం ఆ ఊరి వారి సాంప్రదాయం. ఊళ్ళో జనమంతా పండుగలప్పుడు అమ్మవారి ఊరేగింపు కోసం అన్ని వీధులన్నీ శుభ్రం చేసి ముగ్గులు వేసి తోరణాలతో, పువ్వులతో ఊరంతా చాలా అందంగా అలంకరించేవారు. అమ్మవారి ఊరేగింపు కోసం ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని శుభ్రంగా కడిగి
పసుపు కుంకుమ రాసి పూలదండలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. అమ్మవారి బండిని మోసే ఎద్దు విషయమైతే చెప్పక్కర్లేదు. ఆ ఊళ్ళో అన్ని ఎద్దులలో ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. దానిని చెరువుకు తీసుకువెళ్లి ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలాగా దానికి స్నానం చేయించేవారు. ఆ ఎద్దుకు బొట్లు పెట్టి మెడలో గంటలు కట్టి కాళ్లకు గజ్జెలు కట్టి దానిపై పట్టు వస్త్రాలు వేసేవారు. ఆ ఎద్దును చాలా చూడముచ్చటగా అలంకరించేవారు. ప్రతి సంక్రాంతి పండుగలాగే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు కూడా అమ్మవారి ఊరేగింపు కోసం ఊరంతా ఉత్సాహంగా తయారైంది. ఈసారి అమ్మవారి ఊరేగింపు కోసం భీముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. దానిని చాలా బాగా అలంకరించి బండిని కట్టారు. ఆ బండిని అమ్మవారి గుడి ముందర నుంచోబెట్టి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బండిలో పెట్టి కొబ్బరికాయలు కొట్టి హారతిచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు. ఆ రోజంతా భీముడు ఏ వీధిలోకి వెళ్తే అక్కడ, ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి వంగి నమస్కారాలు పెట్టసాగారు. అది చూసి పిచ్చి భీముడు ఇదంతా జనం తనకి చేస్తున్న సత్కారం, తనకు ఇస్తున్న గౌరవం అనుకుని భ్రమపడ్డాడు. రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి దర్పం ప్రదర్శిస్తూ నడిచాడు భీముడు. ఈ ఊరిలో నన్ను మించిన మొనగాడు లేడు అని తనలో తానే మురిసిపోయి తెగ పొంగిపోయాడు. సాయంత్రం కావడంతో అమ్మవారి ఊరేగింపు పూర్తయింది. తిరిగి ఊరేగింపు గుడికి చేరుకుంది. ఎదురు సన్నాహాలతో బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలంతా అమ్మవారి విగ్రహాన్ని ఎద్దుల బండిలో నుంచి దింపి గుడి లోపలికి తీసుకుని వెళ్లారు. అమ్మవారి విగ్రహం బండిలో నుంచి దింపగానే ఇంకేముంది, అందరూ భీముడి సంగతి మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. భీముడి పైన వేసిన పట్టు వస్త్రాలు తీసేశారు. మెళ్ళో కట్టిన గంటలు, కాళ్లకు కట్టిన గజ్జెలు కూడా తీసేశారు. ఆ తరువాత భీముణ్ణి ఎడ్లపాకలోకి తీసుకుని వెళ్లి అక్కడ ఒక గుంజకు కట్టేశారు. ఎవ్వరూ దానిని పట్టించుకోలేదు. ఎవ్వరూ దానికి దండాలు పెట్టలేదు. కనీసం దానిపై ఇప్పు కూడా చూడలేదు. అప్పుడు భీముడికి అసలు విషయం బోధపడింది. ఊరేగింపులో ఊరి జనమంతా చూపించిన గౌరవం మనకు కాదు, మనం చేసే పనులకని. దాంతో ఎద్దుకు గర్వభంగమైంది. ఊరేగింపులో అమ్మవారు తనపై ఊరేగడం వలన తనకు ఆ గౌరవం కలిగింది అనే సత్యం దానికి అర్థమయ్యింది.